రైట్. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 2 విడతల్లో నిర్వహించారు. మొదటి విడతలో 90% పైగా పోలింగ్ నమోదయ్యి ఇటు రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. సో ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి 45 నుంచి 46% ఎగ్జిట్ పోల్స్లో మనకు ఓట్ షేర్ వచ్చేసింది. సో బీజేపీకి 41 నుంచి 42%. సో అదర్స్ చూస్తే మనకు 12 నుంచి 13%. సో ఇక్కడ మనకి బీజేపీకి టీఎంసీ పార్టీకి రెండింటికి మధ్యలో కొంచెం పోటాపోటీ వాతావరణం, కొంచెం దగ్గరగా వచ్చే పర్సంటేజ్ కూడా ఓట్ షేర్ కూడా కొంచెం దగ్గరగా వచ్చింది కాబట్టి కొంచెం దగ్గరగా పోటీ పడే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ మనం చూడొచ్చు టీఎంసీ పార్టీకి 172 నుంచి 170 టోటల్ సీట్స్ మనం ఒకసారి చూస్తే 294. ఇందులో మనకి టీఎంసీ పార్టీకి 172 నుంచి 178, అదర్స్కి 3 నుంచి 7, బీజేపీకి 102 నుంచి 113. సో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఉంది. సో అన్ని విషయాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ నిజం కాకపోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో నిజం అవ్వచ్చు. మే నాట్ బి అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ కొన్ని విషయాల్లో నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటు పశ్చిమ బెంగాల్కి మనం చూస్తే ఆల్మోస్ట్ 45 to 46, 41 to 42 బీజేపీ టీఎంసీ పార్టీకి మధ్య కొంచెం పోటాపోటీగా వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు. సో తర్వాతది చూస్తే మనం అస్సాం విషయానికి వస్తే అస్సాం ఎగ్జిట్ పోల్ కూడా మనం చూద్దాం ఒకసారి.